సో అండ్ లైక్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ మనం చూసినట్టయితే స్టడీ ఇన్ యూకేలో ఏదైనా లైక్ సండర్లాండ్ క్యాంపస్ యూనివర్సిటీ తీసుకోండి, సమ్ అదర్ యూనివర్సిటీస్ తీసుకోండి, మోస్ట్లీ లండన్ ప్రిఫర్ చేస్తారు. సో మనకి 2 క్యాంపస్లు ఉన్నాయి, సండర్లాండ్ మెయిన్ క్యాంపస్ ఉంది అండ్ లండన్ క్యాంపస్ ఉంది. అకార్డింగ్ టు యూ, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ క్యాంపస్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు సార్? మోస్ట్లీ కొన్నిసార్లు ఏమవుతుందంటే స్టూడెంట్స్ మనం ఓవర్సీస్ స్టడీ అని అన్నప్పుడే దే ఆర్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టడీ. వాళ్ళు చదువుకోవడంలో వాళ్ళకి చాలా శ్రద్ధ ఉంది అనేది నిజం, దాంట్లో తప్పేం లేదు. కానీ దాంతో పాటు ఏం చేస్తారంటే అరే మనం వేరే దేశంలో ఉన్నాం, కొత్త కల్చర్లోనున్నాం, మనం కొంచెం ఎక్స్ప్లోర్ చేయాలి, కొంచెం చుట్టుపక్కల అన్నీ చూడాలి. సో ఇటు చిన్నప్పటి నుంచి కూడా యూకే అంటే ఇప్పుడు మనకి అమెరికా, న్యూయార్క్ ఉంటుంది, ఆస్ట్రేలియా సిడ్నీ ఉంటుంది, ఇండియా, హైదరాబాద్. ఎగ్జాక్ట్లీ మన దగ్గర బిర్యానీ అంటే హైదరాబాద్. సో ఇదే రకంగా కొంచెం యూకే అని అనుకున్నప్పుడు కూడా యూకే చిన్న దేశం, మన దగ్గర ఉన్నంత పెద్దవి కాదు కాబట్టి వాళ్ళకి లండన్ అనేది ఒక పాయింట్ ఆఫ్ ఫోకస్ ఉంటుంది వాళ్ళ మైండ్ లో. యూకే అంటే లండన్. సో ఇట్లుంటది అండ్ తప్పేం లేదు. నిజానికి లండన్ ఇస్ వెల్ కనెక్టెడ్. యూరోప్ కి మనకి చాలా షార్ట్ ఫ్లైట్స్ చాలా దొరుకుతాయి, చాలా చీప్ గా కూడా దొరుకుతాయి. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంత ఎంజాయ్మెంట్ అనే ఫ్యాక్టర్ కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసుకుంటారు కాబట్టి ఎస్పెషల్లీ ఇండియన్ స్టూడెంట్స్ అలా అని అనుకుంటారు. దెర్ ఆర్ అదర్ సిటీస్ విచ్ ఆర్ ఈక్వల్లీ ఇంప్రెసివ్. అంటే లైక్ డౌన్ టౌన్ అంటాం కదా, సో అంటే మాల్స్, సినిమా మాల్స్ అనుకోండి, పబ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో అంటే వాళ్ళకి అంటే ఎంజాయ్ చేయడానికి సిటీ ఉంటుంది కనుక లండన్ వన్ ఆఫ్ ది ప్రిఫర్డ్ అనుకోవచ్చు ఆబ్వియస్లీ. అంటే అది తప్పేం కాదు. మన దగ్గర జనరల్ గా పేరెంట్స్ కానీ ఇట్లా ఫ్యామిలీ ఏమనుకుంటారు, అరే అంత దూరం పంపిస్తుంది, ఇంత చేస్తుంది, వాళ్ళు ఎంజాయ్ చేయడానికి కానీ కాదు.